బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు డీజీపీకి నివేదిక సమర్పించారు. మాజీ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఈడీ అధికారులు సిఫార్సు చేశారు. అమోయ్ కుమార్ తో పాటు అప్పటి ఎంఆర్ఓ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారిపై కూడా కేసులు నమోదు చేయాలని నివేదిక సమర్పించారు ఈడీ అధికారులు. భూదాన్ భూముల బదలాయింపు లావాదేవీల సమయంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేయాలని డీసీపీకి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి భూదాన్ ల్యాండ్ స్కామ్ కేసులో అటు ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే మనం చూసాం ఐఏఎస్ అమయ్ కుమార్ ని సుదీర్ఘంగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి పలు దఫాలుగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక తాజాగా ఈడీ అధికారులు తెలంగాణ డీజీపీకి ఒక నివేదికను సమర్పించారు. ఎందుకంటే భూదాన్ కేసు మొత్తం కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్త పరిధిలో ఉంది కాబట్టి చాలా అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు డీజీపీకి ఒక నివేదికను సమర్పించారు. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరు పాత్ర ఉంది అన్న దానిపై కూడా పూర్తి నివేదికని ఈరోజు డీజీపీకి అటు ఈడీ అధికారులు పూర్తి నివేదికను ఇచ్చారు. ఇందులో ప్రధానంగా అమయ్ కుమార్తో పాటు మరోవైపు జ్యోతి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, ఎంఆర్ఓ వీరందరికి సంబంధించిన పాత్ర ఎస్టాబ్లిష్ చేస్తూ ఇప్పటికీ ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి వీరిపై చర్యలు తీసుకునేందుకు, అరెస్ట్ చేసేందుకు, పూర్తిగా అరెస్ట్ చేయాలంటూ కూడా అటు డీజీపీకి ఈడీ అధికారులు ఒక నివేదికను ఇచ్చారు. త్వరలోనే వీరికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి డీజీపీ వీరందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు భూదాన్ బోర్డు కూడా ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో మనం చూడొచ్చు భూదాన్ బోర్డు అటు ఎంఆర్ఓతో పాటు నలుగురికి నోటీసులు సర్వ్ చేసింది. ఇందులో కదుర్వానిసాతో పాటు సంతోష్ కుమార్, విశ్వనాథ్ రెడ్డితో పాటు అదేవిధంగా ఈఐపిఎల్ సంబంధించిన సంస్థ కూడా భూదాన్ బోర్డు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. భూదాన్ బోర్డు ముందు విచారణకు వీరందరూ కూడా హాజరు కావాలి. ఎందుకంటే భూదాన్ బోర్డు ఎక్కడెక్కడ భూదాన్లో అక్రమాలు జరిగాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అటువైపు భూదాన్ బోర్డు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎంటైర్ ఇష్యూలో అటు ఈడీ అధికారులు పూర్తిగా ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించిన దాంట్లో డీజీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మరోవైపు భూదాన్ బోర్డు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వారందరికీ నోటీసులు సర్వ్ చేసింది. త్వరలోనే వారి దగ్గర నుంచి పూర్తిగా స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం. మధు, ఓకే, థ్యాంక్ యూ సునీల్.